అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ పాత కక్షలు పట్టుకొని మీ మీద పగపట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. పిల్లలు ప్రతికూల వైఖరి బాధపడకూడదు. సమయంలో అన్ని కార్యక్రమాల గురించి మీరు స్పృహలో ఉండడం చాలా ముఖ్యము. సమయానికి మీ కార్యకలాపాలపై రోజు పైని మార్చవలసి వస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార వాతావరణాన్ని అనుకూలంగా ఉంచడంలో విజయవంతులు అవుతారు. అధికారిక ప్రయాణం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం మరియు జ్ఞానం కారణంగా ప్రేమలో తీపి అనేది ఉంటుంది. మరియు ఈరోజు అజీర్ణము వంటి ఆమ్లత్వం వంటి సమస్యలు ఆరోగ్యంలో ఉంటాయి. మరి ఇటువంటి అనారోగ్య సమస్యలు పెరగడం జరుగుతుంది. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. పనిపై పూర్తి శ్రద్ధ పెట్టండి. జీవితాన్ని మీ మంచి జీవితం మీకు లభించినట్లే ఊహించిన విధంగా పురోగతి మీకు సాధ్యమవుతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. ఎంపిక చేసిన వ్యక్తులు స్వీకరించబడతారు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్య అధిగమించబడుతుంది. అయినప్పటికీ ఈరోజు ఆరోగ్య విషయంలో పాదాలలో వాపు వంటి విషయాలను అనుభూతి చెందుతా మరి ఈరోజు దీన్ని యోగా వ్యాయామం చేయడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. మనసు ప్రకారం ఈరోజు ప్రయత్నాలు చేస్తారు. మనసు పరధ్యానంలో ఉంటుంది. కావలసిన విషయానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు మనల్ని పనిలో విజయం కూడా సాధిస్తారు. మీరు పిల్లల నుండి ఆనందం పొందుతారు. ప్రయాణం మొత్తం కూడా ఉంటుంది. సాయంత్రం పూట ఈరోజు కవర్ చేయవచ్చు అనవసరమైనటువంటి విషయాలను. ప్రారంభంలో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి, తర్వాత తొలగించబడతాయి. సహకారం యొక్క అంచనాలు ఫలించలేకపోతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే ఉదయాన్ని సూర్య భగవాన్ని పూజించాలి. సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మరియు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ప్రయత్న కార్యాలలో విజయం కూడా సాధించడం జరుగుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మరి ఈరోజు మీరు చూసినట్లయితే ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులకు అసంతృప్తిగా ఉండవచ్చు. కొంతకాలం కుటుంబానికి కొంత సమయం తీసుకోవడం చాలా అవసరం. పరస్పర సమన్వయము జ్ఞానోదయాన్ని పెంచుతుంది. దీనికి కారణము మీ నిర్లక్ష్యం. మీరు ఈరోజు నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సరైన చికిత్స తీసుకోవాలి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మనోవేదనకు గురవుతారు. లక్కీ సంఖ్య 35, లక్కీ కలర్ వెండి. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి. మరియు అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం లేదా బట్టల అన్నదానం చేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.